పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ని హైకోర్టు రద్దు చేయడంతో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. పిన్నెల్లితో వచ్చిన అనుచరులను కాంపౌండ్లోకి అనుమతించడం లేదు పోలీసులు. పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి అమర్ అందిస్తారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై నమోదైన కేసులకు సంబంధించి రాష్ట్ర హైకోర్టు ముందస్తు బెయిల్ను రద్దు చేయడంతో పోలీసులు రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి మాచర్ల మెజిస్ట్రేట్ వద్ద హాజరుపరిచిన అనంతరం ఆయనను నెల్లూరు కేంద్ర కారాగారం తరలించాలని ఆదేశాలు ఇవ్వడంతో పోలీసులు భారీ భద్రత నడుమ ఆయన్ను నెల్లూరు కేంద్ర కారాగారం తీసుకొచ్చారు. కొద్దిసేపటి క్రితమే ఆయన్ను కేంద్ర కారాగారానికి తీసుకెళ్లారు. ప్రస్తుతం లోపల ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు అధికారులంతా కూడా కోర్టు ఇచ్చిన పేపర్లన్నీ పరిశీలిస్తున్నారు. ఆయనకు ప్రత్యేక బ్యారక్ కేటాయిస్తారా లేదా అంతేకాకుండా కూడా నెంబర్ కేటాయించడంతో పాటు వివిధ ఫార్మాలిటీస్ అన్ని కూడా పూర్తి చేయనున్నారు. కొద్దిసేపటి క్రితమే జైలు శాఖ సూపరింటెండెంట్తో పాటు ఇతర సిబ్బంది అంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. అంతేకాకుండా ప్రత్యేక వైద్య బృందం వచ్చింది. వాళ్ళందరూ కూడా ప్రస్తుతం రామకృష్ణారెడ్డికి పరీక్షలు నిర్వహించిన అనంతరం వాళ్ళు జైల్లో నెంబర్ కేటాయిస్తారని కూడా చెబుతున్న పరిస్థితి. అంతేకాకుండా కూడా ఆయనతో పాటు కూడా భారీ ఎత్తున అనుచరులు కూడా కారాగారం వద్ద కూడా తరలి వచ్చారు. వారందరినీ కూడా పోలీసులు నియంత్రించారు. ఎవరిని కూడా లోపల వెళ్ళకుండా బారికేడ్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. కేవలం అనుమతి ఉన్న వారిని మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. అనుచరులు ఎవరు కూడా లోపలికి వెళ్ళవద్దని చెప్పి కూడా స్పష్టమైన ఆదేశించారు. అంటే ఈ కాంపౌండ్లో కూడా వాళ్ళు ఎవరిని కూడా రానివ్వడం లేదు. అంటే ఇది కొంచెం హై ప్రొఫైల్ కేసు కావడంతో పోలీసులు ముందు జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. మనం పరిసరాలు గమనించవచ్చు. ఈ ప్రాంతం అంతా కూడా బ్యారికేడ్లు పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేశారు. ఎవరు కూడా రావద్దని చెప్పి కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కేంద్ర కారాగారం వద్ద బందోబస్తును ఏర్పాటు చేయడంతో పాటు కూడా ప్రత్యేక దళాన్ని కూడా తీసుకువస్తున్నారు. ఇక్కడ కారాగారంలో ఈ రామకృష్ణతో పాటు పలువురు కూడా చాలామంది ప్రముఖులు ఉన్నారు. వారందరి భద్రత దృష్ట్యా కూడా ఈ చర్యలు తీసుకున్నామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. రామకృష్ణారెడ్డిని తీసుకొచ్చిన అనంతరం జిల్లా పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. దాంతో జిల్లా ఎస్పీతో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా సమావేశమై ఇక్కడ తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాటు చరించి కూడా ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. మొత్తం మీద రామకృష్ణారెడ్డిని సురక్షితంగా తీసుకురావడంతో జైలు శాఖ అధికారులు కూడా మిగతా ఫార్మాలిటీస్ పూర్తి